అడవికి రాజు ఈ సింహం. కానీ ఎందుకని? దీనికేమైనా అందముందా? ఇదేమైనా పెద్దగా ఉందా? లేకపోతే ఇది చాలా ఎత్తుగా ఏమైనా ఉందా? రాజు అవ్వాలి అని అంటే ఇవేవి అస్సలు అవసరం లేదు. ఇక్కడ ఈ సింహాన్ని చూసినట్లయితే అది ప్రూవ్ కూడా అయ్యింది కూడా. ఈ సింహం వల్ల, దీని యాటిట్యూడ్ వల్ల ఇది అడవికి రాజైంది. సింహంకున్న క్వాలిటీస్ గురించి, ఈ సింహం యొక్క యాటిట్యూడ్ గురించి ఇవేళ ఈ వీడియోలో తెలుసుకొని జీవితంలో ఎలా ఉండాలి అనేది ఈ సింహాన్ని చూసి నేర్చుకునేందుకే ఈ వీడియో. మొట్టమొదట మనం ఈ సింహాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఫోకస్. ఈ సింహం తన ఫుల్ ఫోకస్ ని తను వేటాడేటప్పుడు మొత్తం ఫోకస్ ని కూడా తన లక్ష్యం వైపు పెడుతుంది. చాలా క్లియర్ గా దాని ఫుల్ ఫోకస్ మొత్తం దానిపైనే పెడుతుంది. దాని లక్ష్యం ఏదైతే ఉందో అది దాని మీదనే ఫుల్ ఫోకస్ అనేది పెడుతుంది. ఒక్క సెకండ్ కూడా అటు ఇటు కదలకుండా ఫుల్ ఫోకస్ ని దాని మీదే పెడుతుంది. దాని లక్ష్యం మీద ఇది పెడుతుంది. ఎందుకంటే అది ఒక్కసారి దాని ఫోకస్ ని వీడితే దాని లక్ష్యం అది చేరుకోలేదు అని దానికి తెలుసు. కాబట్టి దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే లక్ష్యం ఏదైతే ఉందో దాని వైపు ఫుల్ ఫోకస్ ని పెట్టాలి. ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ఫుల్ ఫోకస్ ని ఆ లక్ష్యం వైపునే పెట్టాలి. పని మీదనే పెడితే నీ లక్ష్యం అనేది నీకు తప్పకుండా దొరుకుతుంది. ఫుల్ ఫోకస్ ని కూడా చేస్తున్న పని మీద, లక్ష్యం వైపు, గోల్స్ వైపునే పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ యొక్క ఫుల్ ఫోకస్ కూడా మీ లక్ష్యాల వైపు పెడితే ఖచ్చితంగా మీరు ఆ లక్ష్యాలని చేరుకుంటారు మిత్రమా. నీ ఫుల్ ఫోకస్ ని లక్ష్యాల వైపు పెట్టి ముందుకు వెళ్ళు, వాటిని ఖచ్చితంగా చేరుతావు. ఈ సింహం ఎప్పుడు కూడా ఓడిపోదు. ఒకవేళ ఓడిపోయినా సరే ప్రయత్నం అనేది చేయకుండా ఇది అస్సలు ఓడిపోదు. ఒకవేళ ఓడిపోయినా సరే ఇది మళ్ళీ తిరిగి ప్రయత్నం అనేది చేస్తుంది. ఇది మళ్ళీ తిరిగి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తుంది. ఓడిపోయినా సరే ఇది దీని ప్రయత్నాన్ని మాత్రం వీడదు. వెంటనే ఓడిపోయిన క్షణంలోనే మళ్ళీ ప్రయత్నాన్ని మొదలు పెడుతూ ఉంటుంది. ఓడిపోయాను, ఇక గెలవలేను అని ఇది అస్సలు అనుకోదు. నేను చెయ్యలేను అని అస్సలు అనుకోదు. అస్సలు బాధపడదు. ఓడిపోతే ఏమవుతుంది అని వెంటనే తిరిగి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటుంది ఈ సింహం. దీన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే ప్రయత్నం అనేది చేయకుండా ఓడిపోకూడదు. ప్రయత్నం అనేది తిరిగి చెయ్యాలి. ఓడిపోయిన వెంటనే ప్రయత్నం అనేది చేయాల్సిందే. అప్పుడే విజయాన్ని చేరుకుంటారు. ఓడిపోగానే బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చోకుండా ఓడిపోతే ఏమవుతుంది అని జీవితంలో గెలుపు కోసం ఒక ప్రయత్నం అంటూ చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. జీవితంలో ఓడిపోయినా సరే ఆ జీవితంలో వచ్చే గెలుపు కోసం ఒక ప్రయత్నం అంటూ తిరిగి చెయ్యి. ప్రయత్నం అనేది చేయకుండా ఓడిపోకు. ఇది ఎవ్వరిది వినదు. ఈ సింహం అనేది కూడా ఎవ్వరిది వినదు. ఇది దీని దారిలోనే వెళ్తుంది. ఇది ఎవ్వరి దారిలోనూ వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది దీని జీవితాన్ని ఎవ్వరి చేతిలో కూడా అస్సలు పెట్టదు. అంటే ఇది ఎవ్వరి మాట కూడా వినదు. దానికి నచ్చినట్లే అది వెళ్తూ ఉంటుంది. మై లైఫ్ మై రూల్స్ అని అది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది దాని దారిలోనే ముందుకు వెళ్తూ ఉంటుంది. దీన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే ఎవ్వరు చెప్పినట్లుగా కూడా జీవితంలో ఎవ్వరిది కూడా వినకూడదు. మై లైఫ్ మై రూల్స్ అని ముందుకు వెళ్ళాలి. అలా అని మనిషిని కూడా వినొద్దు, సలహాలని కూడా తీసుకోవద్దు అని అయితే అస్సలు అనడం లేదు. అందరిది వినండి, కానీ మీకు నచ్చినట్లుగానే ముందుకు వెళ్ళండి. మీకు నచ్చినట్లే చెయ్యండి. మీకు మంచి అని అనిపించిందే చెయ్యి మిత్రమా. ఇది ఎల్లప్పుడూ కూడా ధైర్యంతో, యాటిట్యూడ్ తో ఉంటుంది. ధైర్యంతో ఇది ఎల్లప్పుడూ ముందుకు వెళ్తూ ఉంటుంది. నేను చెయ్యగలనన్న నమ్మకంతో ఉంటుంది. నేను చేస్తా, నేను సాధిస్తా అన్న ఆత్మవిశ్వాసంతో ఇది ఉంటుంది. నాకన్నీ సాధ్యమే అన్న పట్టుదలతో ఉంటుంది. ఓడిపోతే ఏమవుతుంది, మళ్ళీ తిరిగి ప్రయత్నం చేసి గెలుస్తా అన్న కాన్ఫిడెన్స్ తో ఇది ఉంటుంది. ఇది ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉంటుంది మిత్రమా. ఓర్పుతో ఫుల్ కాన్సన్ట్రేషన్ ని పెట్టి దాని లక్ష్యాన్ని అది చేరుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దాని లక్ష్యాలని అది చేరుకుంటుంది. బహుశా ఇది దీని యాటిట్యూడ్ వల్లనే ఈ అడవికి రాజు కూడా అయ్యిందేమో. అవును, ఇది ఖచ్చితం. ఇది దీని యాటిట్యూడ్ వల్లనే ఈ అడవికి రాజు కూడా అయ్యింది మిత్రమా. ఇవే ఈ సింహం నుండి నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్. దాంట్లో నంబర్ 1, లక్ష్యం ఏదైతే ఉందో దాని వైపే ఫుల్ ఫోకస్ ని ఉంచడం. ఓడిపోయాను కదా అని బాధపడుతూ కూర్చోకుండా ఓడిపోయినా సరే ఏమవుతుంది అని ఓడిపోయిన ఆ క్షణంలోనే ప్రయత్నం అనేది, మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం అనేది మొదలు పెట్టడం అనేది నేర్చుకోవాలి. ఈ సింహంతో అనేది నేర్చుకోవాలి. నంబర్ 3, ఎవరు ఏ దారి చెప్తే ఆ దారిలో వెళ్ళకూడదు. అంటే మీ లైఫ్ ని ఇంకొకరు లీడ్ చేయకూడదు. మీ లైఫ్ మీద ఇంకొకరు పెత్తనం అనేది చలాయించకూడదు. మీరు మీ లైఫ్ ని ఇతరుల చేతిలో పెట్టకూడదు. మీ లైఫ్ మీద ఎదుటివారు పెత్తనాన్ని చలాయించకూడదు. ఎవరు ఎన్నన్నా సరే పట్టించుకోకూడదు. ఎవరి దారిలో వెళ్ళకూడదు. అంటే అందరిది వినాలి, కానీ మనకి నచ్చినదే మనం చెయ్యాలి.
నంబర్ 4 యాటిట్యూడ్. యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళు. ధైర్యంతో, నమ్మకంతో, ఓర్పు, సహనం, ఆత్మవిశ్వాసంతో ఇలా ఇవన్నీ తీసుకొని నీ ఫుల్ ఫోకస్తో ముందుకు వెళ్ళు. ఇలా ఫుల్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళు. ఇవన్నీ మనం ఈ సింహాన్ని చూసి, ఈ సింహం యొక్క లైఫ్ని చూసి, సింహం యొక్క జీవితాన్ని చూసి ఇవి మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్. మిత్రమా, ఓడిపోతే సింహంలా ఉండు, అంతేకాని పిరికితనంతో కాదు. ఇలా పిరికితనంతో అస్సలు ఉండకు మిత్రమా, ఇది గుర్తుంచుకో. ఓడిపోతే సింహంలా ఉండు మిత్రమా, అంతేకాని ఇలా పిరికితనంతో అస్సలు ఉండకు మిత్రమా, ఇది గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.